ఇప్పటికీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఎన్డీఏ కూటమిలోని బీజేపీ సొంత బలం తగ్గిపోగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ బలం పుంజుకుంది. వీటన్నిటిని మించి సీఎం పదవి చేపట్టిన 3 నెలల్లోనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దేశంలోనే 3వ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని అభ్యర్థిగా నిలిచారు. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తేల్చింది. ఎన్డీఏకు 326, ఇండియా కూటమికి 185 సీట్లొస్తాయని అంచనా వేసింది. అయితే గతేడాది జనవరి సర్వేతో పోలిస్తే ఎన్డీఏ బలం 26 సీట్లు తగ్గింది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ సొంతంగా 261 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని, ఇది మ్యాజిక్ ఫిగర్ 272 కంటే తక్కువని సర్వే పేర్కొంది. విద్యా వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీలపై ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి పరిణామాలు బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతాయని వివరించింది. మరోవైపు రాహుల్ గాంధీ పోరాటంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని గతంలో అంచనా వేసిన 80 సీట్ల నుంచి ఏకంగా 106 స్థానాలకు ఎగబాకే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. జూలై 20న ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్ ఘటనను లేవనెత్తడం, మహిళా రిజర్వేషన్లు వంటి అంశాలపై రాహుల్ కొత్త వ్యూహాలతో పోరాటం చేస్తుండడం కాంగ్రెస్కు కలిసొచ్చిందని వివరించింది. ఓట్ల శాతం పరంగా చూస్తే ఎన్డీఏకు 45%, ఇండి కూటమికి 39% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు ప్రత్యక్షంగా 25,184 మందితో పాటు గత 6 నెలల్లో సి ఓటర్ సేకరించిన మరో 91,795 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వేను రూపొందించారు. 2024లో రాజకీయాల్లోకొచ్చి 2026లో తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే టీవీకే అధినేత విజయ్ జాతీయ రాజకీయ ముఖచిత్రంపై మెరిశారు. దేశ తదుపరి ప్రధానిగా ఎవరికి మద్దతిస్తారనే ప్రశ్నకు 48.7% మంది మోదీ, 27.1% మంది రాహుల్ వైపు మొగ్గారు. తరువాత 9.2% మద్దతుతో విజయ్ 3వ స్థానంలో నిలిచారు. తర్వాత బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ 2%, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ 1.7%తో ఉన్నారు. విపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి ఎవరు సరైన వారన్న ప్రశ్నకు రాహుల్ గాంధీకి 29% తర్వాత సీఎం విజయ్కు ఏకంగా 12.2% మంది మద్దతు పలికారు. మమతకు 8.5%, కేజ్రీవాల్కు 7.5%, అఖిలేష్కు 6.9% మంది మద్దతిచ్చారు. విజయ్ ప్రధాని అవుతారని తమిళనాడు మంత్రులు శరత్ కుమార్, ఆధవ్ అర్జునలు ఆకాంక్షించారు. పార్టీ ప్రారంభించిన 2 ఏళ్లలోనే సీఎం అవడంతో పాటు 2029 నాటికి విజయ్ను జాతీయ స్థాయి ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలన్న టీవీకే ఆకాంక్షలకు ఈ సర్వే ఫలితాలు మరింత ఊతమిస్తున్నాయి.